తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖ పాతపట్నంలో ముగ్గుల పోటీలు మహిళల సృజనాత్మకత అద్దం పట్టాయి. నియోజకవర్గంలో మహిళల నైపుణ్యం ప్రతిభను వెలికి తీసే విధంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు నగర సిపి శంకప్రత బాగ్చి, ఆర్డీఓ శ్రీలేఖ బహుమతులను ప్రదానం చేశారు. ఈ పోటీలకు నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం దేవగ్రామంలో కొన్ని దశాబ్దాల నుంచి ప్రతి ఏటా సంక్రాంతికి 3 రోజుల పాటు ఇక్కడి ఆలయంలోని పెళ్లి కూతురమ్మ వారికి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మకర సంక్రాంతి రోజున పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు కానుకలు సమర్పించి తమ కుటుంబం చల్లగా ఉండాలని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ నిర్వాహకులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. పెళ్లి కూతురమ్మ వారిని దర్శించుకునేందుకు ఆచంట మండలంతో పాటు చుట్టుపక్కల పలు గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు.
ఎన్నికల ముందు పవన్ రావాలి, పిఠాపురం మారాలి అని పిఠాపురం నియోజకవర్గ ప్రజలంతా కోరుకున్నట్లుగానే నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని, వచ్చే సంక్రాంతికి మరింతగా అభివృద్ధి కానుందని జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ పేర్కొన్నారు. పిఠాపురం మండలం వీరవాడలో శ్రీకృష్ణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీలు ప్రతి ఒక్కరిని అలరించాయి. ఈ పోటీల్లో సంక్రాంతి పండుగను మానవాళి కాపాడుకోవాల్సిన కొన్ని సామాజిక అంశాలను తెలియజేస్తూ కొంతమంది వేసిన ముగ్గులు అందరినీ ఆలోచింపజేశాయి. ఈ సందర్భంగా పోటీల్లో విజేతలకు డాక్టర్ పిల్లా శ్రీధర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. సంక్రాంతి శుభాకాంక్షలు. విరవాడ గ్రామంలో యువకులంతా పెద్దలతో కలిసి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొన్నారు. మంచి మంచి కాన్సెప్ట్స్, మంచి మంచి థీమ్స్తో ముగ్గులు వేయడం జరిగింది. ఎవరికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలో కూడా కన్ఫ్యూజ్ చేసే విధంగా అందరూ కూడా బాగా వేయడం జరిగింది. కొంతమంది మహిళలు ప్రతి థీమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఎంత బాగుందా అని చెప్పేసి అనిపించే విధంగా వాళ్ళు చెప్పారు. కొన్ని చాలా అందమైన ముగ్గులు కూడా వేయడం జరిగింది. ఈ సంక్రాంతి పండుగ ఒక మహిళతో మాట్లాడుతున్నప్పుడు తను చెప్పడం, జనసేన పార్టీ వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మాకెంతో ఏదో మా తోబుట్టు ఎమ్మెల్యే అయినట్టు, ఉప ముఖ్యమంత్రి అయినట్టు భావిస్తున్నామండి. మాకు చాలా ఫ్రీడమ్ వచ్చినట్టు ఉంది. ఎందుకంటే కళ్యాణ్ గారు మహిళా పక్షపాతి, మహిళలందరికీ ఎంతో స్వతంత్రం వచ్చినట్టు అనిపిస్తుందని చెప్పి ఆవిడ చెప్పడం. అదేవిధంగా ఈ రోజు ఈ ముగ్గులు పోటీ పెట్టడం ద్వారా యువకులందరూ కూడా మాకు అన్నదమ్ముల్లో మమ్మల్ని కాచే విధంగా వీళ్ళు ఉన్నారండి, వీళ్ళ ధైర్యం చూసుకుని మేము బయటకు వచ్చి ఈ రోజు ఈ పోటీలో పాల్గొనే విధంగా ఉందని చెప్పేసి ఆవిడ చెప్పడం మాకు చాలా సంతోషం అనిపించింది. ఈ పండుగ మన అందరి జీవితాల్లో కూడా సుఖ సంతోషాలు ఉండాలి. ఈ పండుగ ఈ సంవత్సరం ఉన్న ఈ పండుగ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుపుకునే మొట్టమొదటి పండుగ కాబట్టి ఇది చాలా బాగా సెలబ్రేట్ అవుతుంది. వచ్చే సంక్రాంతి కల్లా మరింత అభివృద్ధి దిశగా పిఠాపురం నియోజకవర్గం వెళ్తుంది. తిరుపతిలో జోరుగా జల్లికట్టు కొనసాగుతుంది. వెదురుకుప్పం మండలం వెంకనపల్లిలో జరిగిన జల్లికట్టులో జంగయ్య అనే యువకుడిని ఎద్దు వేగంగా గుద్దడంతో అస్వస్థతకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మరోవైపు రామచంద్రపురంలో 600 ఎద్దులతో భారీగా జల్లికట్టు నిర్వహిస్తుండగా 6 యువకులు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ ఎందుకు ఖాళీ అవుతుందో జగన్ తెలుసుకోవాలి. వైసీపీ అధినేతపై ధ్వజమెత్తిన మంత్రి కొలుసు పార్థసారథి. భీమవరం ఎలివేల్పు మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న పీఏసీ చైర్మన్ అంజిబాబు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు. భీమవరం పరిసర ప్రాంతాల్లో రెండో రోజు ఘనంగా సాంప్రదాయ కోడి పందాలు, తిరునాళ్లను తలపించిన బరులు. విశాఖ పాతపట్నంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు, విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన నగర సిపి శంకబ్రత బాగ్చి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.